వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. జగనన్న హయాంలో అభివృద్ధి సంక్షేమం జరిగింది అని, కూటమి ప్రభుత్వంలో అవి జరుగుతాయా అంటూ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తిలో కార్యకర్తలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఎస్ఆర్ మీడియా పెనుకొండ ప్రతినిధి బాబా ఫక్రుద్దీన్ మాజీ మంత్రిని పలు ప్రశ్నలు అడగ్గా వాటికి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ సమాధానాలు ఇచ్చారు. జగనన్న ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు చూస్తే నిజంగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ మరి సంక్షేమ రెండు కూడా, వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు సంక్షేమం రెండు కూడా హ్యాండ్ టు హ్యాండ్ జరిగింది. కాబట్టి నిజంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎప్పుడు కూడా జగనన్ని తలుచుకునేవాళ్ళు. ఈరోజు కూడా 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినా కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు ఉంది. సూపర్ 6 హామీలు చెప్పినారు. వాళ్ళు చూస్తే ఈరోజు అసెంబ్లీ సెషన్స్లో నాకు సూపర్ 6 చూస్తే భయం వేస్తుంది అని అంటున్నారు. అంటే ఈరోజు కూడా ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారు. ఎందుకంటే క్యాలెండర్తో పాటు ఏదైతే డేట్ ఇచ్చినారో జగన్మోహన్ రెడ్డి గారు, ఒక రైతు భరోసా కానీ, ఒక అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, క్యాలెండర్తో పాటు వర్క్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బీదోడింట్లో సంతోషం ఉండాలి, ప్రతి గడపలో కూడా ఒక కొడుకుగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తలుచుకుంటూ ఉన్నారంటే నిజంగా మీరే ఆలోచించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంకా సజీవంగా ప్రతి ఇంట్లో నిజం అనే రూపంలో ఉంది. అంటే ఏదైనా మాట ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట మేరకు ఉంటారు అనే నిజం అయితే ప్రజలందరూ కూడా నిజంగా తెలుసుకున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని ఈ అమ్మఒడి ఏదైతే ఉందో, రైతు భరోసా ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా, ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ చూసినాం, జాన్, ఫెబ్ అండ్ మార్చ్ బకాయిలు అలాగే ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ చూస్తే ఇంకా కూడా ఎప్పుడు ఇస్తారనే డేట్ కూడా చెప్పలేదు. ఇవన్నీ కూడా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఎస్, షార్ట్ కమింగ్స్ ఉంది అని తెలిసినా కూడా మీరు హామీ ఇచ్చినారు, దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే ప్రజల పట్ల ఏ ఒక్క గవర్నమెంట్ వచ్చినా కూడా మనం చేసే డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ప్రజల పట్లే ఉంటుంది. ప్రజల నమ్మకంతో మీకు ఓటేసి ఈరోజు గెలిపించినారంటే వాళ్ళ నమ్మకం ఒమ్ము చేయకుండా వాళ్ళ పట్ల నిలబడే ఒక బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. ఆ బాధ్యతని మరొకసారి వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. మేడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కావచ్చు వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయని చెప్పి ఢిల్లీలో కూడా జనతా మంతర్ దగ్గర సీఎం గారు, ఎక్స్ సీఎం గారు ధర్నా చేశారు. అయితే అదంతా కేవలం అపోహలు మాత్రమే అని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, నడి రోడ్డులో వినుకొండలో మర్డర్ జరిగిన వైనం మీరు చూస్తున్నారు, విజువల్స్ అందరూ మీరు చూస్తున్నారు. సో సత్యం అనేది అక్కడే కనపడతా ఉంది. ఏదైతే వినుకొండలో జరిగిన ఆ మర్డర్ని, ఆ హత్యని మనం ఖండిస్తూ నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ తీసుకొని పోవాలని మనం ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ధర్నా చేసినాం. ఆ రోజు శివసేన పార్టీ, అఖిలేష్ యాదవ్ గారు, అదేవిధంగా తమిళనాడు నుంచి వచ్చినారు ఏఐడిఎంకే, ముస్లిం లీగ్స్ సపోర్ట్ చేసినారు, ఇలాగే తృణమూల్ కాంగ్రెస్ కూడా మనం సపోర్ట్ చేసినారు. అంటే ఇంతమంది వచ్చి మనకు జంతర్ మంతర్లో మన జగన్మోహన్ రెడ్డి అన్నకు మద్దతు పలికినారంటే ఖచ్చితంగా దాంట్లో సత్యం ఉంది. వాళ్ళు కూడా ఆ ఘటనలన్నీ కూడా చూసినారు. లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది అనే ఒక మనసులో కూడా చాలామంది అనుకుంటుందని ఎక్స్ప్రెస్ కూడా చేశారు. సో ఇవన్నీ కూడా మనం చూసినాం. నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది, ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలనే ఒక దృక్పథంతో, సంకల్పంతోనే మనము జంతర్ మంతర్లో మనము అందరూ కూడా పోయి నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మనం చేసినాం. మొత్తం యావత్ భారతదేశానికి కూడా తెలిసిపోయింది ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని. ఇంకా పైన ఇటువంటి రాజకీయ కక్షలు, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసినారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్సీపీ పార్టీ సింపథైజర్ అంటే చాలు ఆయన ఏదో ఒక రకంగా భయభ్రాంతికి గురి చేయాలా, ఆయన కించపరచాలా, సో దట్ వాళ్ళని యాక్టివ్ చేయకుండా చేయాలా, యాక్టివ్ కాకుండా చేయాలనేది వాళ్ళ ప్రయత్నం. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడున్నారు, మనసులో ఉన్నారు. కాబట్టి సో వాళ్ళు ఎటువంటి ఒక ఇట్లా కుళ్ళు కుతంత్రాలు చేసినా కూడా భయపడేవారు ఎవరూ లేరు. వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మేమైతే కమిటెడ్గా ఉన్నాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో వీళ్ళు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినారో ప్రజల తరపున పోరాటం చేసి దాన్ని పూర్తి చేయండి
అనే దాంట్లోనే మా ఉద్యమం కొనసాగుతుంది. మేడం ఫైనల్గా ఒకే క్వశ్చన్, పెనుగొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మీరు ఇచ్చే అభయం ఏంటి? నేను ఒకటే మాట చెప్తున్నాను, పెనుగొండ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా ధైర్యంగా ఉండండి. పార్టీ ఓడిపోయింది అంతే. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామంలో కూడా మన పార్టీ కార్యకర్తలు ఇంకా స్టెబిలైజ్డ్గా అలాగే ఉన్నారు. మీరు అలాగే ఉండండి. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని, లీడర్స్ని భయభ్రాంతులు చేయాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కలిసి కొన్ని రకంగా కుతంత్రాలు, కుచేష్టాలు వాళ్ళు అవన్నీ చేస్తుంటారు. దానికి ఎక్కడ కూడా రెస్పాండ్ కాకూడదు మనం. ఎందుకంటే ప్రజలే వాళ్ళకి తక్క గుణపాఠం చెప్తారు కాబట్టి మనమందరూ కూడా వాళ్ళకు రెస్పాండ్ కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్దాం. బట్ ఉషాశ్రీ చరణ్ మాత్రము మీకు ఎల్లప్పుడూ కూడా, నేను ఈరోజు పోయిండొచ్చు, బట్ మీరు 80,000 ఓటు మనకుంది. మీ ప్రజల నమ్మకం ఒమ్ము చేయకుండా మీ పట్ల నిలబడి నేను పోరాటం చేసే దాంట్లో సర్వసిద్ధంగా ఉంటాను. అది ఎక్కడి కొరకు కానీ అని మీకు ఈ మాట ద్వారా మీకు ఆ అభయం అయితే ఇస్తున్నానని పేర్కొంటున్నాను.